అమ్మ సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల మీద కొడుకుకి హక్కు ఉంటుందా మేడం? ఒకటి ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రాపర్టీ 2 టైప్స్. ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, ఇంకోటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సో జనరల్ ఏంటంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనగానే ఎక్కువ శాతం అంటే ఇంట్లో తండ్రిది తాతది ఇలానే ఆలోచిస్తాం. కానీ మరి ఒకవేళ అమ్మ సంపాదించిన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు ఎట్లుంటాయి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఎప్పుడూ ఉంటాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడైనా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే అది ఎవరైనా సరే, అమ్మ అయినా సరే, నాన్నైనా సరే, తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తిని తనకు మాత్రమే హక్కు ఉంటుంది. తను ఎవరికి ఇవ్వాలనుకుంటే తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ అమ్మ ఇప్పుడు ఆస్తికి ఉన్నా కూడా కొన్నిసార్లు కాంట్రిబ్యూషన్ అంటే అందులో షేరు లైక్ వాళ్ళ హస్బెండ్ ఇవ్వడం, అంటే నాన్న ఇవ్వడం, లేకపోతే పిల్లలు ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. సో వాళ్ళు షేర్ ఇచ్చినా కూడా ఆమె పేరు మీదనే కొన్నా కూడా కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చినా కదా ఆమె పేరు మీద కొన్నా ఆమెది ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అన్నట్టు రుజువు చేయగలిగితే అది ఆమెకే పోతుంది ఆస్తి. సో రీసెంట్గా ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఒక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనమాట. బేసికల్ ఏంటంటే ఒక అమ్మ, నాన్న, కొడుకు, కొత్తగా పెళ్లి తీసుకొని వచ్చిన కోడలు ఉంటున్నారు. ఉన్న తర్వాత ఆ కొడుకు కోడలు కలిసి ఇద్దరు కలిసి ఆ ఏజ్డ్ పేరెంట్స్ని టార్చర్ పెట్టడం, మెంటల్ హరాస్మెంట్, వీళ్ళ ఇంట్లో వండుకుంటా. ఇప్పుడు ఆస్తి వచ్చేసి ఆమె పేరు మీద ఉంది, అమ్మ పేరు మీద ఉంది. ఓకే, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ 1989లో ఎప్పుడో ఆ ఆస్తి కొనుక్కొని పెట్టుకుంది. అదే ఇంట్లో కొడుకును కోడలు ఉంటున్నారు. వీళ్ళ ఇంట్లో వండుకుంటూ వీళ్ళనే టార్చర్ పెట్టడం, ఇద్దరు ముసలిని టార్చర్ పెట్టడం. ఆ టార్చర్కి లాస్ట్కి వచ్చేసరికి తండ్రి కూడా చనిపోయాడు. ఆ తర్వాత మొత్తం ఈమె మీద హరాస్మెంట్ అందని టార్చర్ అనేది స్టార్ట్ చేసిండ్రు. లిటరల్ ఎట్లా అంటే ఆమెనే సొంత ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు కూడా చేసినారు. అప్పుడు ఈ కేసు అనేది ఫైల్ చేసింది ఎవరు, మదర్. ఒక అడ్వకేట్ సలహా తీసుకుని అప్పుడు కేసు అనేది ఫైల్ చేసిండ్రు. చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే జనరల్లీ సెక్షన్ 14 ఆఫ్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే జనరల్లీ ఆస్తి ఎవరికంటే వారసులకు ఉందో వాళ్ళకే రావాలి. ఓకే, సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అందరికి తెలుసు, ఒకవేళ అంటే చనిపోతే రావడము ఎంత ఉంటుంది. బట్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఆస్తి అనేది మిగతా వారసులకు రావాలి, అదే చెప్తుంది చట్టం. సో ఇక్కడ వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాలి, ఎవిక్షన్ సూట్ అనేది వేసింది మదర్. ఓకే, ఎందుకంటే టార్చర్, విపరీతమైన టార్చర్ అయిపోయింది ఆమెకి, ఇంకా ఇంట్లో ఉండే పరిస్థితి లేవు. ఈవెన్ ఫాదర్ కూడా చనిపోయింది. సో ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు ఆమె గెలిచింది. ఏమనంటే అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆమె పేరు మీద కొన్నది. దో వాళ్ళ ఫాదర్ వాళ్ళు కాంట్రిబ్యూషన్ అంతో ఇంత డబ్బులు ఇచ్చినా కూడా ఆమె పేరు మీద ఉంది, ఆమె సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి ఆమె ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ ప్రాపర్టీలో ఆమె కనుక ఇష్టం లేదు, పెళ్ళైన కొడుకు ఆర్ ఈవెన్ ఎవరైనా సరే ఆమె ఇంట్లో ఆమెకు వేరే వాళ్ళు ఉండడం ఇష్టం లేదంటే వాళ్ళని బయటికి పంపించే సర్వ హక్కులు, ఫుల్ రైట్స్ ఆ మదర్కు ఉన్నాయి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. సో ఎవిక్షన్ అనగానే అందరు ఏమంటారంటే అరే కొడుకు వారసులు ఎట్లా, ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది కదా అని చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం మెయిన్ పాయింట్ చూడాల్సిందంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆమెకి, ఆమె అబ్సల్యూట్ ఓనర్, దానికి ఆమె కంప్లీట్ రైట్స్ ఆమెకు ఉన్నాయి. ఆమె ప్రాపర్టీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనేది ఆమె డిసైడ్ చేసుకునే సర్వ హక్కులు ఆమెకు ఉంటాయి. కాబట్టి ఆమె ఆ కొడుకును కోడల్ని ఇంట్లో నుంచి బయట పంపించేసి. సో చాలా మంది దీంట్లో క్రిటికల్ అయిపోయినారు. ఎట్లా అంటే రకరకాల కమెంట్స్ వస్తున్నాయి, అరే మదర్ ఇంత క్రూయల్గా ఉంది అంటే సొంత కొడుకుని కోడలు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసింది అని. బట్ ఎవరి పరిస్థితులు వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే ఏ లెవెల్లో కొడుకు టార్చర్ పెట్టుంటే, ఏ లెవెల్లో కోడలు టార్చర్ పెట్టుంటే ఆ మదర్ ఇంట్లో నుంచి సొంత కొడుకుని పంపించి ఉంటుంది, ఎవిక్షన్ వేసి ఉంటుంది. సో ఇది కూడా ఆలోచించాలి. సో ఎవరైనా సరే సీనియర్ సిటిజన్ సపోజ్ ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తే మాత్రం ఈ కేసు రిఫరెన్స్లో తీసుకోండి. ఈవెన్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒక యాక్ట్ స్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఉంటుంది. ఎక్కడ అంటే ఒకవేళ పిల్లలకి కనుక గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిన లవ్ అండ్ అఫెక్షన్తో గిఫ్ట్ డీడ్ చేసిస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది స్టాంప్ డ్యూటీ తప్పించుకోవడానికి కూడా గిఫ్ట్ డీడ్ చేసి ఇస్తుంటారు. సో అలాంటి గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పుడు పిల్లలు సొంత తల్లిదండ్రులు చూసుకుంటలేరు. గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిన తర్వాత మంచి ఆస్తి అంతా తీసుకొని మంచిగా దగ్గర పెట్టుకొని సొంత పేరెంట్స్ కనుక చూడపోతే ఈవెన్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఒక మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి కేసు అనేది వేసుకోవచ్చు. ఏంటి, నేను లవ్ అండ్ అఫెక్షన్తో ఏదైతే ఇప్పుడు జనరల్లీ సేల్ డీడ్స్లో డబ్బులు కన్సిడరేషన్ ఉంటుంది, కానీ గిఫ్ట్ డీడ్లో కన్సిడరేషన్ ఏంటో తెలుసా, లవ్ అండ్ అఫెక్షన్ అంటే ప్రేమ ఆప్యాయతతోనే ఇస్తున్నా ఈ గిఫ్ట్ డీడ్ అని. ఒకవేళ అదే ప్రేమ ఆప్యాయత కనుక పిల్లలు రిటర్న్ పేరెంట్స్కి ఇవ్వనప్పుడు ఇచ్చి వేస్ట్ కదా. సో ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ వేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆప్షన్ కూడా సీనియర్ సిటిజన్కి ఉంటుంది. ఎవరైనా సరే ఏజ్డ్ పేరెంట్స్ ఇట్లాంటి ఫేస్ చేస్తే మాత్రం ఈ వీడియో చూపించు.